ఫ్రెండ్స్, ఇదైతే మనకి నబార్డ్ అనమాట, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో మనకి 162 డెవలప్మెంట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈ రోజే స్టార్ట్ అవుతుంది అనమాట. 17 జనవరి 2026 ఇంకా 3 ఫిబ్రవరి 2026 దాకా మనకి టైం అయితే ఉందన్నమాట. ఇక చూసుకుంటే కనుక ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. టోటల్గా అయితే మనకి 162 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. వాటిల్లో డెవలప్మెంట్ అసిస్టెంట్ ఒక 158 అయితే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఒక 7 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఏంటంటే మనకి డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక పోస్ట్ అయితే ఉన్నదన్నమాట. మీరు ఏదో ఒక స్టేట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అదైతే రీడింగ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ వచ్చి ఉండాలన్నమాట. మీరు చూసుకుంటే ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట అయితే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు గతంలో దీనికి అంటే ఐబీపీఎస్కి రిజిస్టర్ అయినా కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్, అలాగే ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. కనుక మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక ఫుల్ నేమ్ యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో ఇక్కడ ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఐబీపీఎస్కి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని, ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిలో మొదట ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ఐడి, మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్, మన అలర్ట్స్, అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి. కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడాను సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ, ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. నోట్ చేసుకుని పెట్టుకోవాలి. మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట. కిందకి రావాలి చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి ఇలా అడుగుతుంది అనమాట. మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనకి లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. సేమ్ మన అడ్మిట్ కార్డ్ కోసం, తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మన ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. గైడ్ లైన్స్, లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ దాని కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి.
ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేసుకొని క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు జేపీజీ ఫార్మేట్ 10 to 20 KB వరకు దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మన 2 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే డెవలప్మెంట్ అసిస్టెంట్, అలాగే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ అనమాట. తేడా ఏంటంటే ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్కి మనకి ఎనీ డిగ్రీ విత్ 50% మార్క్స్ అయితే ఉండాలి. అదే SC ST PW క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పాస్ అయితే సరిపోతుంది అనమాట. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి డిగ్రీ విత్ హిందీ లేదంటే ఇంగ్లీషు ఆ యొక్క మీడియంలో చదువుకొని, అట్లాగే హిందీ లేదంటే ఇంగ్లీష్ ఒక ఎలక్టివ్ సబ్జెక్ట్గా ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే దానికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో దాని ప్రకారం ఇక్కడ మీరు పోస్ట్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ చూజ్ అయితే చేసుకోవాలన్నమాట. దీంట్లో అయితే మనకి 158 ఉన్నాయి, హిందీలో ఒక 3 మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇంకా రీజనల్ ఆఫీస్ అంటే మనం దేనికైనా అప్లై చేయొచ్చు. అయితే లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు కాబట్టి ఇక్కడ మనకి తెలుగు అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. దాన్ని చూజ్ అయితే చూసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుంటే మనకి తెలంగాణలో ఎటువంటి వేకెన్సీస్ లేవన్నమాట, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూపిస్తున్నాయి. ఇంకా కూడా మనకి సెంటర్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మెయిన్స్కి సంబంధించి విజయవాడ, విశాఖపట్నం 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ చూజ్ చేసుకొని వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక మీకు కేటగిరీ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో కిందకి వచ్చేసి PW క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. నో పెడితే ఇవన్నీ కూడా డిజిబుల్ అయితే అయిపోతాయి అనమాట. అట్లాగే చూసుకుంటే ఇది కూడాను PW క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళైతే ఎస్ పెట్టాలి, మిగతా వాళ్ళు నో పెడితే ఇంకా కాలమ్స్ అన్నీ ఉండవు అనమాట. అలాగే ఈ 2 కాలమ్స్ కూడా స్క్రైబ్ అనమాట. స్క్రైబ్ ప్రిలిమ్స్, స్క్రైబ్ మెయిన్స్కి సంబంధించి PW క్యాండిడేట్స్ మిగతా వాళ్ళకి ఇవన్నీ అవసరమైతే లేదనమాట. ఇంకా కూడాను డైవర్స్డ్ ఉమెన్ వీడియోస్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎస్ పెట్టుకుంటే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి రిలాక్సేషన్స్ వస్తాయి అన్నమాట. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏంటని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హిందూ పెడితే కనుక నో పెట్టాలి, అదర్ దాన్ హిందూ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి. వాళ్ళకి మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే వస్తుంది అనమాట. డూ యూ హ్యావ్ కేటగిరీ సర్టిఫికేట్, మీ కేటగిరీ సర్టిఫికేట్ ఉందని అడుగుతున్నారనమాట. OBC, EWS, SC ST వాళ్ళకి సంబంధించి వ్యాలిడ్ యాక్టివ్ సర్టిఫికేట్స్ అయితే అవసరమవుతాయి, ఎస్ పెట్టుకోవాలి. డూ యూ హ్యావ్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 April 2025 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. EWS క్యాండిడేట్స్కి సంబంధించి. అలాగే OBC NCL వాళ్ళకు కూడాను ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడాను 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉండాలి, ఎస్ అయితే పెట్టాలన్నమాట. సో ఇంకా ఎక్సర్వీస్ మ్యాన్ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డిజబుల్ ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే డిపెండెంట్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో కిల్డ్ ఇన్ యాక్షన్ వాళ్ళు ఎస్ పెట్టుకో, లేకపోతే నో. ప్లస్ ఇంకా చూసుకుంటే ప్లస్ మీరు కనుక ఈ యొక్క నాబార్డ్లో కనుక ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఎస్ పెట్టుకో, లేకపోతే నో. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నెంబర్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా ఆధార్ వెరిఫికేషన్ యొక్క ఇదనమాట, కన్సెంట్ ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, లైక్ పాన్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదటి డే, మంత్, ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏజ్ అనేది January 1, 2026కి మీరు చెక్ అయితే చేసుకోవాలన్నమాట. ఏంటంటే మనకి 21 to 35 years అంటే 2 January 1991, 1 January 2005 మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. దీనికి అదనంగా ఏంటంటే SC ST వాళ్ళకి 5 years కాబట్టి వాళ్ళకి 40 years అనమాట. ఇంకా OBC NCL వాళ్ళు 3 years కాబట్టి 38 years వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కూడా PW క్యాండిడేట్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. సో దాని ప్రకారం మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ చూపిస్తే చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు జెండర్ మేలా ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యుంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే మనకి కాలమ్స్ అన్ని డిజేబుల్ అయిపోతాయి అనమాట. మెరిట్ ప్లస్ ఇక్కడ ఏంటంటే మెరిట్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్లో, జ్యుడిషియల్ సెపరేట్. అలాగే మీకు ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌజ్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, అలాగే తాలూకా, జిల్లా,
స్టేట్, మీ అడ్రస్లో నుంచి ఇంకా పిన్ కోడ్ అన్నీ మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేయొచ్చు, లేదంటే ఇవి కూడా ఫిల్అప్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు ఫీజు పే చేసిన తర్వాత ఏంటంటే జిఎస్టీ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మనకి జనరేట్ అవుతుంది. దానికోసం ఏ అడ్రస్ ఇస్తారనేది ఒక కాలం అయితే ఉందన్నమాట. ఏ అడ్రస్ అయినా మీరు ఇవ్వచ్చు అనమాట. కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్లికబుల్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. అందరూ కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క పాస్బుక్ దగ్గర పెట్టుకొని దాంట్లో ఉన్న నేము, బ్రాంచ్ నేము, బ్యాంకు, మీకు ఏ బ్యాంకులో ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, అకౌంట్ నెంబరు 2 times మెన్షన్ చేయాలి. టైప్ ఆఫ్ అకౌంట్ అనమాట, సేవింగ్స్, కరెంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫీజు అయితే చూపిస్తున్నారు, లాస్ట్లో మీరు ఫీజు అనేది పే అయితే చేసుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి. కాలమ్స్ కనుక రెడ్ వచ్చినాయంటే అవన్నీ ఫిల్అప్ చేసేస్తే అవన్నీ పోతాయి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి యాజ్ ఆన్ January 1, 2026 అనేది కట్ ఆఫ్ డేట్ అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఈ కట్ ఆఫ్ డేట్ కంప్లీట్ చేసుకొని 50% అయితే వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో తప్పనిసరిగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ చదువుతున్న ఫైనల్ సెమ్ అయినా కూడాను మీకు అవకాశం అయితే లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ యొక్క డేట్కి, కట్ ఆఫ్ డేట్కి మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ అయితే ఉండాలి. మార్క్ షీట్ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి. దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ మీరు ఆర్ట్సా, సైన్సా, కామర్సా, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ దేంట్లో అయితే డిగ్రీ చేశారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసి, సపోజ్ నేను BE బీటెక్లో చేస్తుంటే ఇక్కడ లాస్ట్లో అదర్స్ అనే ఆప్షన్ ఉంది, అది తీసుకోవచ్చు అనమాట. దెన్ BSc అయితే సెకండ్ ఆప్షన్, ఆర్ట్స్ అంటే BA అయితే ఫస్ట్ ఆప్షన్, బీకామ్ అయితే థర్డ్ ఆప్షన్. ఇలాగ తీసుకొని మీరు ఇక్కడ డిగ్రీ అనేది అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏ ఇయర్లో పాస్ చేయారనేది మెన్షన్ అయితే చేసుకోవాలండి. మంత్ అండ్ ఇయర్ అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అన్న పర్సంటేజ్ ఎంత వచ్చిందనేది ఇక్కడ మీరు రౌండ్ ఆఫ్ చేయకుండా ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 digits 2 decimals అనేది మనకి ఎలో చేస్తారనమాట. ఇక్కడైతే చేసుకోవచ్చు. మీరైతే రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. పీజీ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో కిందకైతే వచ్చేయాలి. డిగ్రీ మాత్రం కంపల్సరీగా ఎంటర్ అయితే చేయాలి. మీ యొక్క హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఫస్ట్ ఆప్షన్, పీజీ అయితే సెకండ్ ఆప్షన్, ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంటర్మీడియట్ లేదంటే 10th లెవెల్లో ఈ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీరు చదువుకున్నారని చెప్పేసి ఒక సబ్జెక్టుగా ఎస్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్ బాగా వచ్చని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఇది కూడా ఎస్ పెట్టుకోవాలన్నమాట. మీకు వచ్చినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ ఇక్కడైతే ఈ బాక్సులు మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే MS ఆఫీస్ అలాంటివి. అట్లా కిందకైతే వచ్చి ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా SC, ST, OBC, PWD క్యాండిడేట్స్కి ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర. సో కావాలనుకోండి ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇంకా లాంగ్వేజెస్ ఒకటి మాత్రం తప్పనిసరిగా తెలుగు అనేది వచ్చింది, మన స్టేట్కి అప్లై చేసాం కాబట్టి ఇవన్నీ కూడా మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. రీడ్, రైట్, స్పీక్ తప్పనిసరిగా. ఇంకేదైనా లాంగ్వేజెస్ మీకు వచ్చి ఉంటే ఇక్కడ ఈ విధంగా మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ రకంగా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే ప్రివ్యూ కనపడుతుంది అనమాట. మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా మీకు ఎర్రర్స్ ఉంటే మోడిఫికేషన్స్ కోసం బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉండి ఐగ్రేనాలి కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక నోట్ వచ్చిందనమాట, మనకి ఏంటంటే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్పేసి చూసుకొని జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి అన్నీ ఓకే అనుకుంటే ఓకే చేయాలి. ఆర్ షూర్ అన్నారు, ఓకే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే అప్లోడ్ సెక్షన్ అనమాట. ఏదైనా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఈ రెండు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇదైతే టిక్ ఆన్ చేయాలన్నమాట. అలాగే చూసుకుంటే కింద మీకు ఇక్కడ డిజిలాకర్ అకౌంట్ ఉంటే కనుక దాని నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేసుకోవడానికి మీకు కన్సెంట్ ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే మీరు డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఏంటంటే ఇక్కడ ఎస్ పెట్టంగానే మీకు డిజిలాకర్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన అక్కడ MPIN అని ఉంటుంది, 6-digit పిన్ ఎంటర్ చేసేసి ఆ యొక్క OTP వెరిఫై చేసేస్తే మనకి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. కింద ఎలో అని ఒక బటన్ వస్తుంది అనమాట. ఎలో చేసేసుకుంటే మీ యొక్క కన్సెంట్ అయితే వెళ్ళిపోతుంది. లేదనుకుంటే ఇంకా నో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఒక వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది చేసుకొని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అది కూడా JPG ఫార్మేట్లో 50 to 100 KB మధ్య ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అనమాట. ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్.
అని రాసి కింద సైన్ చేసి ఇదైతే మీరు స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే మనం ఇదైతే లాస్ట్ స్టెప్ అనమాట. ఫీజు అనేది SC/ST PWD క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు లేదు, ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ 100 రూపీస్ అయితే వస్తుంది. GST 18 రూపీస్ కాబట్టి 118 రూపీస్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా 450 రూపీస్ కాబట్టి అప్లికేషన్ ఫీజు 450, ఇంటిమేషన్ ఛార్జ్ 100, మొత్తం కలిపి కానీ మనకి 550 ప్లస్ GST కాబట్టి నాకు 649 రూపీస్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఉంది. ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, QR, UPI ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే ఈజీగా పే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనకి లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ అంటే మీకు ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేవి మీ యొక్క ఈమెయిల్ ఐడికి మొబైల్కి వచ్చి ఉంటాయి అనమాట. చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, లాగిన్ అవ్వాలి, అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవాలి. ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. దానికైతే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 18 ఫిబ్రవరి 2026 దాకా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి NABARD 162 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.